చంద్రయ్య సత్పురి మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు. మీ వార్తలు చాలా సూటిగా సుత్తి లేకుండా నిజాలు చెప్తారు. కానీ మీరు కవితకు సపోర్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. దొరలు రావులు ఎప్పుడు అయినా కేసీఆర్ కేటీఆర్ వారందరూ ఒక్కటే. చంద్రయ్య సత్పురి, దయచేసి తొందరగా అపార్థం చేసుకోవద్దు. బహుజనుల వాటాను సాధించడానికి ముందు గదులుతున్నాం. కేటీఆర్ కేసీఆర్ కవిత ఒకే కులం కావచ్చు, కానీ కులానికి మొత్తానికి కలిసి ఒకటే స్వభావం ఉండదు. మీరు ఉదాహరణకు చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర చదవండి. చాకలి ఐలమ్మను కాపాడుకోవడానికి పక్కన మోహన్ రెడ్డి అనే ఒక మిత్రుడు ఉంటాడు. చాకలి ఐలమ్మ మీద ఎప్పుడు దాడి జరిగినా మోహన్ రెడ్డి అనేటైనా రియాక్ట్ అవుతాడు. ఈ మోహన్ రెడ్డి విష్ణూరి రామచంద్రరెడ్డి దొర మీద పోరాడుతాడు. మరి ఒక రెడ్డేమో దొర, ఒక రెడ్డేమో చాకలి వారితోటి స్నేహం చేసి పోరాడుతున్నాడు. ఇక్కడ కూడా కవిత గారు కేసీఆర్ గారి మీదనే పోరాడుతున్నారు. పైగా కవిత గారు ఏమంటున్నారు, 60 సీట్లు బీసీలకు ఇస్తాం, మేము అది హామీ తీసుకున్నాం. పైగా 42% రిజర్వేషన్కి అనేక సార్లు శాసన మండలిలో మద్దతు తెలిపి అక్కడ కూర్చున్నది. ఇంకా బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులంతా బయటికి వెళ్ళిపోతే కూడా కవిత గారు మద్దతు తెలిపారు. బీసీ మూమెంట్ చేసిండ్రు, పార్లమెంట్లో బీసీల గురించి మాట్లాడారు. కాబట్టి ఒక కులాన్ని మొత్తం మనము దొంగలుగా, ఒక కులాన్ని మొత్తం దోషులుగా చూడకూడదు. బీసీలో దొంగలు ఉంటారు, ఎస్సీలో దొంగలు ఉంటారు, రెడ్డిలో దొంగలు ఉంటారు, వెలుమల్లో దొంగలు ఉంటారు. కానీ వెలుమల్లో మంచోళ్ళు ఉంటారు, రెడ్డిల్లో మంచోళ్ళు ఉంటారు, మాదిగల్లో మంచోళ్ళు ఉంటారు, బీసీలో మంచోళ్ళు ఉంటారు. కులానికి మొత్తం ఒక స్వభావం ఉండదు. కులాన్ని మొత్తం ఎప్పుడు నిందించకూడదు. కాబట్టి కేసీఆర్ గారి విషయంలో కవిత గారే కదా ఎదురు తిరిగింది. ధిక్కారపు స్వరంగా మొట్టమొదట గలం వినిపించింది కవిత గారే కదా. కాబట్టి కవిత గారి పోరాటం ఏందో, కవిత గారి ఆలోచన విధానం ఏందో కొంత ప్రయాణించే క్రమంలో తెలుస్తుంది. అప్పుడు మీలాంటి వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయండి. అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు అన్నా అని నన్ను ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. దానికి నేను బాధ్యుడిని అవుతా. ఇంకా మనము నడికే ప్రారంభించక ముందు సవాళ్ళు అన్నట్టు రౌతులు ఇసిరేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి చంద్రయ్య సత్పురి ఇలాంటి వాళ్ళు నన్ను చూస్తున్నారు, కొంచెం నన్ను నమ్మండి. ఇప్పుడు కొంత కొత్త రాజకీయాన్ని రాష్ట్రంలో తీసుకురావడానికి ఛాయాశక్తుల ప్రయత్నిస్తున్నాం. ఇగో నిన్న 4:30కు పొద్దున లేచిపోతే రాత్రి 1:30 అయింది. బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి చర్చల మీద చర్చలు. నిద్ర కూడా లేదు, అన్నం కూడా తినలే నేను. అట్లా రాత్రిలో చర్చన పడిపోయి పడుకున్నాం. దయచేసి కొంత ఓపిక పట్టండి, ఖచ్చితంగా అది వస్తుంది. 100% చెప్తున్నా. చిలక ప్రవీణ్ ధిక్కారపు స్వరమే, ఎగిరే జెండానే, ఎవరి దగ్గర మోకరిల్లాడు. మీరు ఇది గుర్తుపెట్టుకోరు. రెడ్డిలతో స్నేహం చేసినా, వెలుమలతో స్నేహం చేసినా అక్కడ మన సెల్ఫ్ రెస్పెక్టు, అక్కడ మన వాటా పంచి మన బీసీలకు ఎస్సీలకు పెట్టే గొంతుగానే ఉంటుంది తప్పించి మీరు బాధపడే అంశాలు ఎక్కడ చేయను నేను. ఇది అర్థం చేసుకోండి.